నెక్స్ట్ టైం రివ్యూ చూసి భయపడకండి, మంచి బ్లాక్ బస్టర్ ని మిస్ అవుతారు. ఒక సినిమా చూస్తే చాలు ప్రతి ఒక్కడు రివ్యూలు ఇస్తుంటారు. రీసెంట్ గా అభియాన్ న్యూ అనే యూట్యూబర్స్ ఒక ట్వీట్ చేశారు. ఏమనంటే, సూపర్ మ్యాన్ మూవీ చూడడం కంటే F1 మూవీని మళ్ళీ చూడండి. అప్పుడు నాకు ఒక క్వశ్చన్ రేజ్ అయింది, ఇస్ ఇట్ ఎథికల్? అసలు రివ్యూలు ఇవ్వడం ఎంత వరకు ఇంపార్టెంట్? ఆ యూట్యూబర్ చెప్పిన రివ్యూ ఎథికలా అనెథికలా? లెట్స్ బ్రేక్ డౌన్ దట్. నువ్వు తిన్న ఫుడ్ నాకు వర్కౌట్ అవుతుందా అంటే దట్స్ యువర్ ప్రిఫరెన్స్, నాట్ యూనివర్సల్ ట్రూత్. రివ్యూస్ కి పవర్ ఉందా అంటే హాఫ్ ట్రూత్. పెద్ద మూవీకి ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ సెట్ అయి ఉంటారు. రివ్యూస్ వస్తాయి కానీ బ్యాడ్ ఆర్ బ్లాక్ బస్టర్ అని డిసైడ్ చేయలేవు. ఒకరికి వర్కౌట్ అవుతుంది, ఇంకొకరికి వర్కౌట్ అవ్వదు. దోస్ ఆర్ ఒపీనియన్స్. కానీ కొన్ని సినిమాస్ కి రివ్యూస్ మ్యాటర్ అవుతాయి. ఎలాంటి మూవీస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ మూవీస్ కి మనం ఆల్రెడీ ఓటీటీలో చూడాలి ఆర్ ఈ మూవీని ఓటీటీలో చూసుకుందాంలే అని డిసైడ్ అయినప్పుడు ఆ మూవీకి వ్యూస్ చాలా బాగా వచ్చి మౌత్ టాక్ చాలా బాగా వస్తేనే మనం ఆ మూవీని చూడాలనుకో. అదే పెద్ద మూవీలు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూలీ మూవీ కానీ ఇలాంటి మూవీస్ అనుకో, నువ్వు రివ్యూ కోసం వెయిట్ చేయవు, చూసేస్తావు. బట్ స్మాల్ మూవీస్ కి రివ్యూ కోసం వెయిట్ చేస్తావు. సో రివ్యూస్ మ్యాటర్ అంటే ఎస్, బట్ ఓన్లీ సమ్ టైమ్స్, ఓన్లీ ఫ్యూ టైమ్స్. మాక్సిమం మౌత్ టాక్ బాగుంటే వచ్చేస్తారు థియేటర్స్ కి. సో ఎస్ అండ్ నో. ఎథికలా అనెథికలా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. బేసికలీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఫండమెంటల్ రైట్. ప్రతి ఒక్కడు వాళ్ళ ఒపీనియన్ చెప్పడం ఇస్ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి నువ్వు రివ్యూ రాస్తావు, కామెంట్ లో ఒపీనియన్ రాస్తావు, నువ్వు బూతులు తిట్టినా కూడా ఇట్స్ యువర్ ఫండమెంటల్ రైట్. నువ్వు తిట్టొచ్చు, నువ్వు రాయొచ్చు. కానీ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ అంటే నువ్వు ఒక పొజిషన్ లో ఉన్నావు, నువ్వు చెప్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్నప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్ గా చెప్పాలి. ఈ అభియాన్ న్యూ కేసులో కూడా నాకు ఈ సినిమా నచ్చలేదు, నాకు ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పకుండా దే సెడ్ డోంట్ వాచ్ ఇట్ డైరెక్ట్ గా. జనరల్లీ రివ్యూస్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఫాలో మీ, నేను ఈ రివ్యూస్ చెప్తున్నాను అనుకుందాం. నేను ఆల్రెడీ చెప్పిన రివ్యూస్ బాలేని సినిమాలు మీరు ఆల్రెడీ చూసి రైట్ నిజంగానే బాలేదు, బాగున్న మూవీస్ ఆల్రెడీ చూసి రైట్ బాగుంది, ఇతని టేస్ట్ మనకు మ్యాచ్ అవుతుంది అన్నప్పుడు ఆ ఒపీనియన్ ను ఫాలో అవ్వచ్చు. 100% ఈ ఒపీనియన్ చూసి ఒపీనియన్ చూసే సినిమాకి వెళ్తాం, ఒపీనియన్ చూసే డిసైడ్ అవుతామని కాదు. నాకు నచ్చలేదంటే నేను చెప్తా నచ్చలేదని, అది నేను. కానీ నువ్వు చూడకు అని కమెంట్ చేస్తే who are you? So review skills box office అనే స్టేట్మెంట్ is a myth. రివ్యూలు స్టాప్ చేయదని అడగొద్దు. ఆడియన్స్ కి డిసిషన్ రైట్ ఉంది. సినిమాని రివ్యూ కాదు, క్రౌడ్ డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ టైం రివ్యూ చూసి భయపడకండి, మంచి బ్లాక్ బస్టర్ ని మిస్ అవుతారు.